హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం చిన్న టిప్ చెప్పుకుందామండి బ్లౌజ్ని గురించి. అయితే ఇలాంటి బ్లౌజులు వస్తూ ఉంటాయి అన్నమాట, శారీస్లో వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, చాలా మందికి ఈ గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ సైడ్లో అనేది పీస్ ఉంటుంది. ఈ పీస్ వల్ల ఏమైందంటే గుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇట్లా అంటుంటే మనకు తగులుతూ ఉంటుంది క్లాత్. ఈ గుచ్చుకునేది ఏంటంటే వాళ్ళు ఈ శారీలోనేమో తీసుకోకుండా కుట్టించుకోకుండా బ్లౌజ్ని ఉండలేరు. అలాంటప్పుడు ఇది కుట్టించుకున్న కానీ వేసుకోవాలంటే ఏమవుతుందంటే గుచ్చుకుంటూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది అనమాట. వాళ్ళకు వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా గుచ్చుకోకుండా ఎలా అనే దాని గురించి కూడా నేను ఇప్పుడు కుట్టి చూపిస్తాను అనమాట మీకు. ఎలా అనే దాని గురించి చూసాక ఈ పీసు ఇది టెంపర్గా ఉంటుంది. టెంపర్గా ఉండే ఇది గుచ్చుకుంటూ ఉంటుంది సంకల్లో గట్ట సైడ్లు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సన్నటి క్రాస్, ఇది చేతులు అండి, చేతులకు మనం సంకలు వేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్రాస్ ముక్క తీసుకున్నాం. ఎందుకంటే హ్యాండ్స్కి క్రాస్ వేస్తాం కాబట్టి నిలువ వేయకూడదు. నిలువ వేస్తే మనకి ఏంటంటే సరిగ్గా తిరగదు. అందుకని చెప్పేసి ఇలా 2 పీసులు 3 పీసులు కట్ చేసుకోండి. 1 అంగుళం లోపు అలా కట్ చేసుకోండి. చాలా సింపుల్గా చూపిస్తా అండి ఇది మీకు. ఇదిగోండి ఇలా మామూలు వీటిని అతికేసేస్తున్నా. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి తప్పనిసరిగా. అయితే ఇది చూపిస్తున్నా చూడండి. చాలా చిన్న టిప్ అండి, అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకసారి చూడండి, మీరు కూడా వేసి చూడండి. ఇలాంటి పీసులు జాకెట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చూడాలన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ఇటు నుండి వేద్దాం. ఫస్ట్ చేతులు తిరగేసి మనం చేతులు కింద పెట్టి సంక పైన పెట్టి అతుక్కుంటాం కదా, దీన్ని ఇలా అతుకుదాం. ఇప్పుడు చెయ్యి పైన పెట్టుకుని అతుకుదాం. 1 పాదం ఖర్చు లోపు ఇట్లా వేసుకోండి క్రాస్. దీని ముక్కను మాత్రం సాగదీయొద్దండి. సాగదీయకోకుండా మెడ వేసుకున్నట్లే సేమ్ ఇలా వేసుకోండి. 1 పాదం పెట్టి ఇలా వేసుకున్నాం కదా 1 పాదం. తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్నప్పుడు ఈ క్లాత్ ఏమవుతుంది, ఇట్లా మూసేసినప్పుడు ఆ పీస్ అనేది బయటకు రావట్లేదు కదా మనకి. పీస్ రాక ఏమవుతుందంటే మన సంకల్లో గుచ్చుకోదు అనమాట. వాళ్ళు వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఏంటంటే ఇది వేసుకున్నా కానీ ఎప్పుడు ఇడుద్దామా అనుకుంటారు. ఇది ఈగిపోతే కన్నా మనం ఇది వేసి ఇచ్చామనుకోండి, ఇక వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట. చాలా సింపుల్గా బాగుంటుంది అనమాట. ఇలా వేయండి, ప్రతి జాకెట్కి అక్కర్లేదు. ఓన్లీ ఇలా గుచ్చుకునే బ్లౌజులు వచ్చినప్పుడే శారీస్లో వస్తూ ఉన్నాయండి ఇలాంటివి. ఇప్పుడు కొత్తగా ఇదివరకు వచ్చాయి కాదు. అయితే ఇవి వచ్చిన కానీ మనం ఇలా పీస్ లేకుండా కుడతాం అనేది మనం చేసుకోవాలన్నమాట. కొత్తవారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు ఏంటంటే ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, ఒక కొత్తదనం నేర్చుకోవాలి అనే దాని గురించి నేను చెబుతున్నాను అనమాట. ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. చూసారుగా ఇలా వేసేసాం. ఇలా వేసుకున్నాక మనకి చూడండి, ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎక్కడ కూడా మనకి పీస్ అనేది కనపడదు. తర్వాత గుచ్చుకోదు అనమాట. వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. చాలా అయితే ఇప్పుడు చూడండి, నేను సైడ్ కూడా ఎలా అనే దాని గురించి కూడా చూపిస్తాను. సైడ్ ఇలా అతికేసుకుంటాం కదా, ఇలా అతికేసుకున్నప్పుడు మనం ఇది కూడా అంతే సేమ్ సైడ్లు గుచ్చుకుంటాయి అంటే ఇట్లా ఈ రంపాల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ సన్నగా సూదులు గుచ్చుకుంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం నిలువు మొక్క తీసుకోవాలన్నమాట. క్రాస్ మొక్క తీసుకోకూడదు. క్రాస్ మొక్క తీసుకోకుండా నిలువు మొక్క తీసుకోండి. ఇలా నిలువు మొక్క తీసుకొని ఇక్కడ నుండి ఇలా పాదం పెట్టేసి ఇది చాలా సింపుల్ టిప్ అన్నమాట. ఏంటంటే అందరికీ ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే ఇలా వేస్తే బాగుంటుంది అనేది అవగాహన అనేది మీకు వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూసారుగా. ఇప్పుడు దీన్ని మనం ఇలా సైడ్ తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని మళ్ళీ కుట్టేసేద్దాం. నిలువు కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. క్రాస్ వేసినప్పుడు ఏంటంటే సాగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ సైడ్ లోపలే కాబట్టి నేను మడిచి కుట్టట్లేదు. ఒకవేళ మీకు ఓపిక ఉంటే కనుక మడిచి కుట్టుకోండి. మడిచి కుట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. దీన్ని కూడా మడిచి కుట్టుకోవచ్చు. ఇట్లా మడిచి కుట్టుకోవచ్చు అనమాట. నేను లోపలే కదా అనేసి కుట్టేయలేదు. అయితే ఇలా చేసుకోండి. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి తప్పనిసరిగా మర్చిపోకండి.